స్పెషల్ ఏంటంటే ర్యాపిడో బుక్ అవుతుంది ఇక్కడ నుంచి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సిఎస్. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి తలనీలాలు సమర్పించుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాము. మేముంటున్న సప్తగిరి గెస్ట్ హౌస్ లోనే తలనీలాలు ఇచ్చుకోవడానికి కూడా ఉంది. నేను 3 కత్తర్లు, చందు గుండు చేపించుకున్నాడు. విత్ ఇన్ 10 to 15 minutes అయిపోయింది. ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినడానికి అయితే వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ అయితే మాకు నచ్చలేదు. లాస్ట్ వీడియో చూసినట్టయితే మేము వరాహస్వామి టెంపుల్ కి వెళ్ళాలనుకున్నాం కదా. మార్నింగ్ 7 కంతా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. ఫ్రీ బసెస్ కోసం చూసాం కానీ రష్ ఎక్కువ ఉంది కాబట్టి మాకైతే దొరకలేదు. ఇంకా మేమైతే క్యాబ్ తీసుకున్నాము. పర్ పర్సన్ కి 50 రూపీస్ ఎక్కడికి వెళ్ళినా కూడా తిరుమలలో. టెంపుల్ కి రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ మేమైతే ముందు రోజు వచ్చాము ఈవినింగ్ దర్శనం చేసుకుందామని. బట్ క్యూ లైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేమైతే మళ్ళీ రిటర్న్ వెనక్కి వెళ్ళిపోయాము. ఈ రోజు మార్నింగ్ వచ్చాము. విత్ ఇన్ మాకు 20 minutes లో దర్శనం అయితే అయిపోయింది. పుష్కరంలో స్నానం చేద్దాం అనుకున్నాము, అదొకటి మాకైతే కుదరలేదు. దర్శనం అయిపోయాక వెంగమామ అన్నప్రసాదంకి అయితే వెళ్దాం అనుకున్నాము. మళ్ళీ వెళ్ళి లైన్ లో వెయిట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ రోజు 9 o'clock ఓపెన్ చేస్తారని తెలిసింది. లైన్ లో నుంచి బయటికి అయితే వచ్చేసాము. జపాలికి వెళ్ళాలనుకున్నాము, అది కాక మాకు దర్శనం ఆ రోజే ఉంది. వెళ్ళి ఫ్రెష్ అయిపోయి జపాలికి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఓన్లీ జపాలికి వెళ్ళాలనుకున్నాం కాబట్టి ర్యాపిడోస్ అవైలబుల్ గా ఉన్నాయని చెప్పారు. మేము బుక్ చేసాము, బట్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా లాస్ట్ కి మేమైతే క్యాబ్ తీసుకొని క్యాబ్ లో వెళ్ళాము. పర్ పర్సన్ కి 50 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు ఓన్లీ ఫర్ జపాలి. మేము మార్నింగ్ 9:30 కల్లా జపాలికి అయితే రీచ్ అయిపోయాము. మేము యాక్చువల్ గా జపాలి ముందు రోజు వెళ్ళాలి, బట్ మేము వెళ్ళిన రోజు అయితే చాలా స్పెషల్. ఆ రోజు మంగళవారం, అలాగే అమావాస్య కూడా. అరౌండ్ 200 to 250 స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ కోతులు చాలా ఉన్నాయి కానీ ఎవరిని ఏం చేయట్లేదు, జస్ట్ అలా తింటూ ఉన్నాయి. మనం ఏమైనా ఇస్తే మాత్రం తింటాయి. జపాలిలో ఉండే ఉడతలు మాత్రం మాకు కనిపించలేదు. సర్ప్రైజింగ్లీ అల్పిరిలో మాత్రం మేము మిస్ అవ్వకుండా చూసాము. ఇక్కడ మొత్తం కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది. ఫాస్ట్ గా వెళ్తే 10 to 15 minutes లో మనం టెంపుల్ కి అయితే రీచ్ అయిపోతాము. మాకు అప్రాక్సిమేట్లీ ఒక 20 minutes పట్టింది దర్శనానికి. ఒక క్యూ లైన్ ఉంటుంది. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. జపాలిలో వాటర్ గురించి అందరికి తెలిసిందే కదా. మేము కూడా రియల్ గా చూసినప్పుడు చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యాము. జపాలి నుంచి బయటకు వచ్చేసరికి చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. ఇంకా బయటకు వచ్చేసాక లంచ్ అయితే చేసాము. ఎందుకంటే మాకు 1 o'clock దర్శనం ఉంది కాబట్టి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. విత్ ఇన్ 20 minutes లో రెడీ అయిపోయి మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. లేట్ అయిపోతుందని మేమైతే 300 క్యూ లైన్ కి క్యాబ్ లో అయితే వెళ్ళిపోయాము. మాకు 6 hours పట్టింది దర్శనం కంప్లీట్ అవ్వడానికి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈసారి రష్ ఎక్కువ ఉన్నా కూడా స్వామివారిని చాలా సేపు చూసినట్టయితే అనిపించింది మాకు. 6:30 కంతా మా దర్శనం అయిపోయి మేమైతే బయటకు వచ్చేసి మొబైల్ ఫోన్స్ తీసుకున్నాం. ఫస్ట్ తీసుకొని ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ట్రిప్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలా జరుగుతుందో అనుకున్నాం కానీ స్వామివారిని చూసేసిన తర్వాత అన్ని మర్చిపోయాము. దర్శనం అయిపోయాక చాలా పీస్ఫుల్ గా మనసు హాయిగా అనిపించింది. ఇక్కడ నుంచి ప్రసాదం తీసుకోవడానికి అయితే ప్రసాదం కౌంటర్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. మా బ్యాడ్ లక్ ఎంత అంటే మేము కౌంటర్స్ కి వెళ్తే కౌంటర్లు కూడా క్లోజ్ అంటున్నారు. లాస్ట్ కి అయితే రిక్వెస్ట్ చేసి ఒక కౌంటర్ లో అయితే మొత్తానికి ప్రసాదం తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా అనుకోకుండా తిరుపతికి అయితే వెళ్ళాము. ఈ ఇయర్ అనుకోకుండా 300 రూపీస్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కానీ త్వరలో స్వామివారి పిలవాలనుకుంటున్నాము. ఇంకోసారి అలా చూస్తే ఇంకా మేమైతే రూమ్ కి స్టార్ట్ అయిపోయాము. మేమైతే ఇంకా రూమ్ చెక్అవుట్ చేసాము. మాదైతే 24 hours క్రాస్ అయిపోయిందని చెప్పేసి కొంచెం అమౌంట్ అయితే కట్ చేసుకున్నారు. మిగతా మొత్తం రీఫండ్ అయితే వచ్చేస్తుందని చెప్పారు. బస్సులో కిందికి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. దర్శనం ఇంత బాగా జరుగుతుందని అయితే అనుకోలేదు. కిందికి వెళ్తున్నప్పుడు మొత్తం ఇదే గుర్తొస్తుంది. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.